అందరికీ నమస్కారం అండి. ఏబీసీ రుచులకి స్వాగతం. ముందుగా మన ఏబీసీ రుచుల తరపున మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలండి. ఈ రోజు నుండి అందరి జీవితాలు సంతోషంగా ఉండాలని మన ఛానల్ కోరుకుంటుంది. ఈరోజు మనం ఉగాది పచ్చడి చేయబోతున్నాం. అది ఎలా చేయాలో చూద్దాము. ఉగాది పచ్చడి తయారు చేసుకోవడానికి చూడండి, పెద్ద సైజు నిమ్మకాయ ఇంత చింతపండు తీసుకోవాలి. ఇలా గిన్నెలో వేసుకొని వాటర్ వేసుకుందాము. ఇది ఒక 10 మినిట్స్ మనం నాననివ్వాలి. నెక్స్ట్ మనం 2 మామిడి పిందెలు ఉంటాయి కదా, కాయలు కాకుండా, ఆ పిందెలు తీసుకొని సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. మామిడి పిందెల్లో అయితేనే వగరు ఉంటుందండి. మనం మామిడి పిందెలు వేసుకునేది వగరు కోసం. ఉగాది పచ్చడి అంటే షడ్రుచుల సమ్మేళనం కదా, అంటే వగరు, తీపి, పులుపు, కారం, చేదు అన్నీ ఉండటానికి మనం ఇవన్నీ చేసుకుంటాము. మన జీవితాల్లో కూడా కష్ట నష్టాలు అవన్నీ తట్టుకోవాలని చెప్పి మనం ఇలా ముందుగానే తెలుగు నూతన సంవత్సరానికి ఉగాది పచ్చడి తీసుకొని తింటాం మనం. ఇలా మామిడి ముక్కలు సన్నగా కట్ చేసుకున్న తర్వాత తీపి కోసం బెల్లం తురుము ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు చేదు కోసం వేపపూత నీట్గా పూత వరకే తీసుకుందాం మనం. ఇలా కాడలు లేకుండా నీట్గా వేపపూత వరకు ఒలుసుకున్న తర్వాత మనం దీన్ని ఇట్లా చేతిలో వేసుకొని ఇలా మర్దనలాగా చేసుకోవాలండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు నానేసుకున్న చింతపండు మనం రసంలాగా చేసుకోవాలి. ఈ చింతపండు తొలకలవన్నీ తీసేసుకోవాలి. చింతపండు రసం నీట్గా తీసుకున్న తర్వాత బెల్లం తురుము ఇందులో వేసుకోవాలి. ఒక స్పూన్ పెట్టి తిప్పుకుంటే బెల్లం అనేది కరిగిపోతుంది. కట్ చేసుకున్న మామిడి ముక్కలు కూడా ఇందులో వేసుకుందాము. నెక్స్ట్ వేపపూత కూడా వేసుకుందాము. వేపపూత 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. నెక్స్ట్ ఒక 1/2 టేబుల్ స్పూను కారం వేసుకుందాము. ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాము. ఉగాది పచ్చడి అనేది రకరకాలుగా చేసుకుంటారండి. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు, ఎవరి ఊరిని బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇందులో అరటికాయ వేసుకుంటారు, కొబ్బరి తురుము వేసుకుంటారు, అలా చేసుకుంటారండి. ఇవన్నీ మనం కలుపుకోవాలి. చూడండి, మనకి ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ ఉగాది నుంచి అందరి జీవితాల్లో సంతోషంగా ఉండాలండి. అందుకే మనం ఈ ఉగాది పచ్చడి అనేది చేసుకొని తింటాము. కష్టాలైనా సుఖాలైనా అన్నీ వస్తాయి కదా మన జీవితంలో, అన్నీ అనుభవించడానికి అన్నమాట. చూడండి, సింపుల్గా ఇలా చేసుకోవచ్చు ఉగాది పచ్చడి అనేది. తప్పకుండా అందరూ తినాలండి ఈ ఉగాదికి. పిల్లలు పెద్దలు అందరికీ పెట్టండి. ఈ ఉగాది పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఆప్షన్లో ఆల్ వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.